ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్. అమెరికా నుంచి వేరే దేశానికి వెళ్ళిన ప్రభాకర్ రావు శ్రావణ్ కుమార్ అయితే ఇక్కడ ఒక మీడియా సంస్థకు చెందిన అధినేత శ్రావణ్ కుమార్ అలాగే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా అమెరికా నుంచి వేరే దేశానికి పారిపోయినట్టుగా ఒక వార్తాకథనం రావడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ప్రభాకర్ రావుని అక్కడ నుంచి తీసుకురావడానికి పోలీసులు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సిఐడి వాళ్ళు కూడా పూర్తిగా మన సిబిఐ వారికి ఈ దానికి అవసరమైనటువంటి ఆధారాలను కూడా సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే వీళ్ళు ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్న సమయంలో వేరే దేశానికి పోయిండు అని చెప్పి వార్తాకథనం వస్తూ ఉంది. సరే, రెడ్ కార్నర్ అనేది ఒక్కసారి ఇష్యూ గిట్ అయినట్టయితే ఏ దేశంలో ఉన్నా పట్టుకొచ్చి ఇక్కడ పడేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఎందుకోసం జరుగుతుందంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అనేక మంది కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పి తీసినప్పుడు అనేక విస్తురపోయే నిజాలు అనేది ఈరోజు బయటకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఎవరైతే అధికారులు ఒక్కొక్క అధికారి పాత్ర అయిందని చెప్పి విచారించినప్పుడు ఒక్కొక్క అధికారి ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే మీరు గమనించవచ్చు ఇక్కడ అంటే అప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలదే కాకుండా ప్రతిపక్ష నాయకులదే కాకుండా వారి యొక్క పార్టీ యొక్క నాయకులది కూడా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది చేసినట్టుగా వార్తా కథనాలు రావడం జరిగింది. అంటే ఒక మనిషితో స్వేచ్ఛగా మాట్లాడుకునే స్వతంత్రం అనేది లేకుండా పోయింది ఇక్కడ. మీరు గమనించవచ్చు మిత్రులారా, ఇప్పుడు పెళ్ళా మొగలు మాట్లాడుకుంటారు అంటే ఆలు మొగలు మాట్లాడుకున్న విషయాలు కూడా వీళ్ళు అంటే వాళ్ళిద్దరు పర్సనల్ మాట్లాడుకున్న విషయాలు కూడా ఇటువంటి దొంగలు విన్నట్టుగా వార్తాకథల్లో వస్తున్నాయి. ఇదేం చేసినారు ఇప్పుడు నార్మల్గా ప్రతిపక్ష నాయకుడు విన్నాము అంటే అతను ఏం చేస్తూ ఉన్నాడు, ఎటుపోతూ ఉన్నాడు, అతని దినచర్య ఏంది, ఏం కథ ఏం నడుస్తుందని చెప్పి విన్నాడు. వాళ్ళ యొక్క చెక్ పెట్టుకుంటా ముందుకు పోవడం జరిగింది. అలాగే ఈ అయితే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎలక్షన్ ముందు ఏదైతే డబ్బులు సరఫరా చేస్తూ ఉంటారో ఈ పబ్లిక్ పంచుతామని చెప్తూ ఉంటారో దాని విషయంలో పాటు అనేక డబ్బుల్ని ఒక టీఆర్ఎస్ వాళ్ళది మాత్రమే పోలీసు వాహనాల్లో మేము చేరగొట్టినాం. కానీ మిగతా కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది పూర్తిగా డబ్బులు పట్టుకొని ఎక్కడెక్కడ కట్టడి చేయడం వల్ల రెండోసారి మేము అధికారంలో రావడం జరిగిందని చెప్పి కూడా ఈ కథనాలు కూడా రావడం జరిగింది పేపర్లో.